హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇది చాలా డేస్ నుంచి పోస్ట్పోన్ అవుతూ ఉన్న వీడియో అన్నమాట. ఇట్స్ మై జ్యువెలరీ కలెక్షన్ వీడియో, గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అన్నమాట. అంటే మొత్తం కలెక్షన్ అయితే చేయట్లేదు ఈ వీడియోలో. సో పెద్ద పెద్దవి అయితే చేయట్లేదు, డైలీ వేర్ సింపుల్గా ఉంటాయి కదా. సో పెద్ద పెద్ద వాటికంటే నాకు ఎందుకో ఈ సింపుల్వే అందరికీ యూజ్ అవుతాయి అనిపిస్తాయి. సో నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలేస్. ఫస్ట్ అయితే ఫింగర్ రింగ్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ లైక్ ఆ ఆర్డర్ కూడా నేను తీసుకున్న ఇయర్స్ వైజ్ కూడా చూపించడానికి ట్రై చేస్తా, సో దట్ నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో నాకు గుర్తుండి నేను తీసుకున్న ఫస్ట్ రింగ్ అన్నమాట. నేను డైలీ యూస్ చేసే రింగ్, అంటే ఇప్పుడు చేయట్లేదు అనుకోండి, ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగ్ అదంతా వచ్చిన తర్వాత. సో ఇదన్నమాట. నాకు గుర్తున్నంత వరకు నా 9th క్లాస్లో తీసుకున్నాను. లీఫ్ డిజైన్ ఇలా వస్తుందన్నమాట, మధ్యలో స్టోన్స్ వచ్చి. ఇది ఖజానాలో తీసుకున్నా. నా 9th క్లాస్ అంటే ఆల్మోస్ట్ 2015 ఆర్ 14 అయి ఉండొచ్చు. సో అప్పుడు తీసుకున్నదన్నమాట ఇది. ఇది నాకు తెలిసి ఒక 4 grams వరకు అలా పడి ఉండొచ్చు. నేను గ్రామ్స్ అయితే నాకు గుర్తున్నంత వరకు మెన్షన్ చేస్తాను. దీని తర్వాత వచ్చి నా ఎంగేజ్మెంట్ రింగ్ అనమాట. ఎంగేజ్మెంట్కి తప్పకుండా డైమండ్ రింగ్ తీసుకోవాలి అని చెప్పి. సో అలాగే మా హస్బెండ్ అయితే కొనిపించారు. అంటే మా హస్బెండ్ వాళ్ళు తీసుకోవాలి కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళు కొన్నారనమాట. ఇది భీమా బెంగళూరులో తీసుకున్నాం ఇది. సో ఇది డైమండ్ రింగ్ అనమాట. డైమండ్ సింగిల్ స్టోన్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే అప్పుడు ఎక్కువే పడింది, డైమండ్ ప్రైస్ కూడా. సైడ్ అయితే ఇలా డిజైన్ వచ్చిందనమాట. సో ఇదొకటి. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్లో ఉంది, ప్యూర్ గోల్డ్లో కాదు, అంటే లైక్ ఎల్లో గోల్డ్లో కాదు, రోజ్ గోల్డ్ ఫినిష్లో వచ్చిందనమాట. అరౌండ్ 2-3 grams వరకు అయితే ఉండొచ్చు. అండ్ తర్వాత అయితే లక్ష్మీదేవి రింగ్ అనమాట. ఇది అంటే ముడుపు పంపిస్తారు కదా, ప్రధానం అంటారు. సో పెళ్ళికి ప్రధానంకి మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి మాకు పంపించిన ముడుపులో గోల్డ్ కూడా వేయాలి కాబట్టి అప్పుడు ఈ రింగ్ వేశారనమాట. అమ్మవారు వచ్చి సైడ్ ఇలా పీకాక్ డిజైన్ ఇలా వచ్చింది. ఇది 4 grams ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి వెడ్డింగ్ లో నాకు గిఫ్ట్ చేసిన రింగ్స్ అన్నమాట. ఈ 2 అనమాట. ఇలా హార్ట్ షేప్ లా వచ్చింది అండ్ మిడిల్ లో ఒక చిన్న ఫ్లవర్ లో వైట్ స్టోన్ ఉంది. ఇది వచ్చేసరికి ఇంకొక టైప్ ఆఫ్ డిజైన్ అన్నమాట. టోటల్ వైట్ స్టోన్స్ వచ్చింది. అండ్ ఇది వినాయకుడి రింగ్ అన్నమాట. సో ఎలానో ప్యూర్ గోల్డ్ వితౌట్ ఎనీ స్టోన్ ఉంది కాబట్టి ఫ్యూచర్ లో అయితే దీన్ని చేంజ్ చేసే థాట్ ఉంది ఏదైనా తీసుకున్నప్పుడు. ఇదైతే 4 grams ఉంది అరౌండ్. అండ్ ఇది భీమాలో తీసుకున్నాం, బెంగళూరు భీమాలో. అనదర్ రింగ్, రీసెంట్ టైంలో నా ఫేవరెట్ రింగ్, ఎందుకంటే నేను ఇష్టపడి కొనుక్కున్నాను. ఇది డైమండ్ రింగ్ అన్నమాట. సో అంటే చిన్న చిన్నవి డైమండ్స్ వచ్చాయి. ప్రెసెంట్ అయితే నేను డైలీ యూస్ చేస్తున్నాను ఇది. సో ఇలా చిన్న చిన్నవి వైట్ స్టోన్స్ వచ్చాయన్నమాట. అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది. ఇది క్యారెట్ లేన్ జయనగర్ 4th బ్లాక్లో తీసుకున్నాము. సో యా, ఇది నాకు తెలిసి 2 grams అరౌండ్ ఉండొచ్చు. రింగ్స్ ఇవే. అండ్ నెక్స్ట్ వచ్చి చైన్స్ కలెక్షన్ చూపిస్తా. అంటే చైన్స్ అండ్ బ్లాక్ బీడ్స్ 2. సో ఇవి ఉంటాయి కదా, గోల్డ్ బీడ్స్ చైన్ అంటారు. సో ఇదన్నమాట ఇది. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట ఇది. అండ్ లాకెట్ అయితే ఇలా వచ్చింది క్యూట్గా. సో ఇది 8 grams పడింది అనమాట. ఒంగోల్ బిఎంఆర్లో తీసుకున్నా. నెక్స్ట్ ఇంకొక డైలీ వేర్ చైన్ అనమాట. సో ఇది క్యారెట్ లేన్లో తీసుకున్నా, జయనగర్ 4th బ్లాక్ అనమాట. లైక్ లవ్ షేప్లో ఇలా ఒక స్టోన్ వచ్చింది. ఇది డైమండ్ స్టోన్ అనమాట. అండ్ ఇలా రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. డైలీ వేర్కి ఇంత సన్నగా ఉంటే లైక్ మనకి ఏదైనా డ్యామేజ్ అవుతుందని అనుకుంటాము. బట్ మౌనిక అయితే ఇలాంటి సిమిలర్ చైన్ యూస్ చేస్తుంది డైలీ వేర్కి, బట్ ఏం ప్రాబ్లం ఉండదు. అంటే మెటల్ అనేది మనకి 18 క్యారెట్లో అలా వస్తుంది కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది. సో బై ద వే ఇది 22 క్యారెట్ కాదు, క్యారెట్లలో మోస్ట్ ఆఫ్ దెమ్ 22 క్యారెట్ ఉండదు, 18 క్యారెట్ ఆర్ 14 క్యారెట్ ఉంటుంది. సో 18 క్యారెట్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటుంది అనమాట. సో డైలీ వేర్కి అయితే చాలా బాగుంటుంది. మా ఫస్ట్ యానివర్సరీకి మా ఆయన గిఫ్ట్ చేశారు. అంటే గిఫ్ట్ చేశారంటే సర్ప్రైజ్ ఏం కాదు, బై ద వే నేనే సెలెక్ట్ చేసుకుని అయితే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి బ్లాక్ బీడ్స్ అనమాట. బ్లాక్ బీడ్స్ ఫ్రమ్ క్యారెట్ లేన్, డైమండ్ బ్లాక్ బీడ్స్ ఇది. అండ్ ఇది 18 క్యారెట్ అనమాట, 18 క్యారెట్ గోల్డ్లో. ఇదైతే నేను 2023లో తీసుకున్నా. అప్పుడు ఈ డిజైన్ చాలా ట్రెండీగా ఉండింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా రొటీన్ అయిపోయింది అనుకోండి. మొత్తం బ్లాక్ బీడ్స్ వచ్చాయి. అండ్ ఈ మధ్య ఎక్కువ చైన్ అండ్ మధ్యలో బ్లాక్ బీడ్స్ అలా వస్తున్నాయి కదా. సో అప్పుడు ఇలా ట్రెండీ అనమాట. జయనగర్ బ్రాంచ్లోనే తీసుకున్నా ఇది.
స్టోర్‌లో. సో, ఇంకొక బ్లాక్ బీడ్స్ ఇది మ్యారేజ్ అప్పుడు మా వారు అంటే మా అత్తయ్య వాళ్ళు తీసిచ్చారనమాట. సో, బ్లాక్ బీడ్స్ తప్పకుండా మా సైడ్ అంటే అబ్బాయి వాళ్ళు పెట్టారు కాబట్టి, సో, ఇదైతే వాళ్ళు తీపిచ్చారు మ్యారేజ్‌కి ముందు అంటే మ్యారేజ్ టైమ్‌కి తీపిచ్చారు. ఇది బిఎంఆర్ కాదు భీమా, బెంగుళూరులో భీమాలో తీసుకున్నాము. సో, ఇలా వచ్చిందనమాట. మధ్య మధ్యలో ఇలా బీడ్స్ వచ్చి అంటే ఇది కైండ్ ఆఫ్ ట్రెడిషనల్ అనమాట. నేను ట్రెడిషనల్ డ్రెసెస్ మీదకి ఇది యూజ్ చేస్తాను. సారీస్ ఆర్ ట్రెడిషనల్ ఎథ్నిక్ వేర్ మీదకి. అండ్ ఏదైనా ఫ్యాన్సీగా లైక్ క్యాజువల్ వేర్‌లో ఇందాక చూపించిన అది డైమండ్ బ్లాక్ బీడ్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇలా లాకెట్ అయితే సింపుల్‌గా వచ్చిందనమాట. కింద హ్యాంగింగ్ ఇలా వచ్చింది. సో, ఇది అరౌండ్ 8 గ్రామ్స్ పడిందనమాట. భీమాలో తీసుకున్నాను ఇది. ఇయర్ రింగ్స్ చూపిస్తాను. డైలీ వేర్ ఇయర్ రింగ్స్. సో, ఇవి లైక్ సింపుల్‌గా ఉంటాయని డైలీ వేర్‌కి తీసుకున్న కోసం ఇది అరౌండ్ 2 గ్రామ్స్ ఉంది. స్టోన్ ఏం లేదు. ఇలా ప్లెయిన్ గోల్డ్ వచ్చి కింద అయితే ఒక చిన్న హ్యాంగింగ్ వచ్చింది. పెళ్ళైన ఫస్ట్ బర్త్‌డేకి నా ఫస్ట్ బర్త్‌డేకి అయితే మా వారు గిఫ్ట్ చేశారు ఇవి. సో, ఇది కూడా ఆబ్వియస్లీ అంటే ఎక్కువగా భీమా అంటున్నా. బెంగుళూరులో మేము మోస్ట్‌లీ భీమాలోనే షాప్ చేస్తాము. ఇంకా ఎక్కడో రేర్ అనమాట వేరే షాప్‌లో అయితే. సో, ఇలా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సింపుల్ డిజైన్ వచ్చి అండ్ ఇవి కొంచెం స్టోన్ వచ్చిందనమాట పైన. సో, వైట్ స్టోన్ వస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి అండ్ కింద ఇలా గోల్డ్‌తో బీడ్‌లా వచ్చింది. సో, ఇవి కూడా డైలీ వేర్ చాలా బాగుంటాయి. అండ్ ఇవి అరౌండ్ 3 గ్రామ్స్ అలా పడ్డాయి అనుకుంటా. పెళ్ళిలో మా ఫ్రెండ్స్ నాకు ఇయర్ రింగ్స్ గిఫ్ట్ చేశారు. సో, అంటే 2 పెయిర్స్ అనమాట. సో, ఇవి పింకీ గిఫ్ట్ చేసిందనమాట. ఇలా స్టోన్ వచ్చింది. ఇది రింగ్ టైప్ అనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే ఉంటాయి కదా. చాలా సింపుల్‌గా డైలీ వేర్‌కి అయితే చాలా బాగుంటాయి లైట్ వెయిట్‌లో. అండ్ ఇవి మన్విత గిఫ్ట్ చేసింది. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. సో, ఇది మలబార్‌లో తీసుకున్నారు వాళ్ళైతే. అంటే సింపుల్‌గా మనకి డ్రెసెస్ మీద వెస్ట్రన్ వేర్ మీద అయితే చాలా బాగుంటాయి. ఇంకొకటి నేను డైలీ బేసిస్‌లో యూజ్ చేసే మై గో టు ఇయర్ రింగ్స్‌లా అనమాట. ఇవి జస్ట్ క్లిక్ చేస్తే ఉంటాయి కాబట్టి, ఇవి డైమండ్‌వి క్యారెట్‌ల నుంచి తీసుకున్నా. రోజ్ గోల్డ్ ఫినిష్ వచ్చింది. దీన్ని అంటే పెట్టుకోవడం, తీయడం అయితే చాలా ఈజీ అనమాట. సో, చాలా కంఫర్టబుల్‌గా ఉంటాయి ఇవి. డైలీ వేర్‌లో నేను బాగా యూజ్ చేస్తూ ఉంటా ఇవి. ఇవి నా డైలీ వేర్ రింగ్స్ అండ్ చైన్స్ కలెక్షన్. అండ్ నేను డైలీ బేసిస్ మీద యూజ్ చేసే బ్రేస్లెట్ అనమాట ఇది. సో, చైన్ టైప్ బ్రేస్లెట్. అది ఒంగోలులో మలబార్‌లో తీసుకున్నాను. యాక్చువల్లీ తీసుకున్నప్పుడు దీని మీద మధ్యలో ఒకటి లైక్ స్టోన్‌లా కనిపించింది. బట్ అది కోటింగ్ అనమాట. ఏదో కోటింగ్ అని చెప్పారు. బట్ ఉండే కొద్దీ అదైతే పోయింది. ఇంకా ప్లెయిన్‌లా తయారైంది. సో, అంత లుక్ ఏం అనిపించట్లేదు ఇప్పుడు. కొన్నప్పుడైతే అది ఉంది కాబట్టి కొంచెం స్టోన్ టైప్ మోడల్ అనిపించింది. సో, ఇది 8 గ్రామ్స్ పడిందనమాట. ఇంకా డైలీ వేర్‌లో యూజ్ చేస్తాను నేనిది. ఇవన్నమాట నా సింపుల్ జ్యువెలరీ కలెక్షన్. నెక్స్ట్ టైమ్ వచ్చి ఎప్పుడైనా వీలైతే లాంగ్ హారమ్స్ కానీ, నెక్లెస్ కానీ కొంచెం హెవీ జ్యువెలరీ టైప్. సో, అవైతే ఈసారైతే చేస్తాను. సో, ఈ కలెక్షన్ మీకు నచ్చిందనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.